కరీంనగర్ జిల్లా పాల డైరీ భూముల రికార్డుల మార్పుపై పాలకవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. చైర్మన్ చెల్మడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ధరణి రికార్డులో డైరీ పేరుతో ఉన్న భూములు భూభారతి రికార్డులో తెలంగాణ ఫెడరేషన్ పేరుకు మార్చారని తెలిపారు. ఈ మార్పుతో పాల ఉత్పత్తిదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భూములపై పూర్తిస్థాయి పరిశీలన జరిపి న్యాయం చేయాలని కోరారు. డైరీ భూములను రైతుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 కోట్ల ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని, ప్రతి పాల ఉత్పత్తిదారు 50% సబ్సిడీపై 2 పశువులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సరంలో నష్టాలలో ఉన్న కరీంనగర్ డైరీని నేడు తెలంగాణలో నెంబర్ 1 డైరీగా తీర్చిదిద్దిన లక్ష పాడి రైతుకు కొడితే ఎంత కింది కొడతారో అంత పైకి లేస్తుంది. వాళ్ళు బంద్ చేస్తే దానికంటే ఎక్కువ మనం టర్న్ ఓవర్ తీసుకొచ్చినాం. ఇది కూడా ఇంకా వాళ్ళకి మనసులో పట్టలే. ఏంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకా వస్తలేదని చెప్పి వాళ్ళు ఈ మధ్యనే డిసెంబర్ లోపల మన పేరు మీద ఉన్నటువంటి ఒక డైరీ ఫామ్ అని పేరు మీద ఉన్నది కావచ్చు. డైరీ ఫామ్ అని పేరు మీద ఇప్పుడు నడిచేది కరీంనగర్ డైరీ ద్వారా నడిపిస్తున్నాం.
కరీంనగర్ డైరీ ద్వారా నడిపించిన దాన్ని వాళ్ళు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరు మీద డిసెంబర్లో ఈ యొక్క ఆస్తులను వాళ్ళ పేరు మీద మార్చుకున్నాడే కాదు, నోటీస్ ఇచ్చిండ్రు, నోటీస్కి జవాబు చెప్పినా కూడా వాళ్ళు కోర్టులో కేవిటేసిండ్రు, మనం కూడా కోర్టుకు పోయినాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు కనుక మా రైతులు కూడా పద్ధతి ప్రకారంగానే దీని మీద యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. అందుకొరకే ఈరోజు రైతులందరూ ఒక పద్ధతి ప్రకారంగా మరి కలెక్టర్ గారికి విన్నపం చేయాలి. ఎందుకంటే మా పేరు మీద ఉన్నటువంటి భూములను వాళ్ళ పేరు మీద మార్చింది కనుక తిరిగి అవి మా పేరు మీద మార్చాలని చెప్పి మా యొక్క మెయిన్ ఉద్దేశము. అదేవిధంగానే ఏదైతే ప్రభుత్వం ₹4 ఇన్సెంటివ్ ఇచ్చింది 2018 వరకు, 18 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మళ్ళీ అందుకొరకు మేము మా డిమాండ్ కూడా రైతులందరికీ, పాలు పోసే రైతులందరికీ ₹4 లీటర్కు ₹4 మరి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కూడా మా యొక్క మెయిన్ ఒక ఇది డిమాండ్ మాది. అదేవిధంగా ఎల్లినో ప్రభావంతో వ్యవసాయము చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు 50% సబ్సిడీ మీద మరి 2 పశువులను, పాడి పశువులను ఇస్తే మరి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. చూస్తున్న రైతుల పరిస్థితి అధోగతిగా ఉంటుంది. వర్షాలు లేవు, ఎంతో కష్టపడుతున్నారు. కనీసం పాడి పరిశ్రమ ద్వారానన్నా మన రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ప్రయత్నం చేసేందుకు కరీంనగర్ డైరీ సహకరిస్తుంది. ఇది నా ఒక్కటి కాదు, ఇది 1,00,000 రైతు కుటుంబాల సంస్థ. ఇది ఇవాళ నేనుంటా పోతా కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఒక రైతు ఉండాలి, రైతు గురించి ఆలోచించాలి తప్ప మరి ఏ రాజకీయాల గురించి ఆలోచించినా పోతే పోయినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి, నల్గొండ చూస్తే అన్ని రాజకీయాలు వచ్చినాయి, అది మూతపడ్డది. దాన్ని మళ్ళీ ఇప్పుడు NDDB ద్వారా దాన్ని ఏదో పైసలు తీసుకొని మెల్లమెల్ల పేమెంట్లు ఇస్తున్నారు. 6 నెలలకు రైతులకు పేమెంట్ లేవు, 3 నెలలకు జీతాలు లేవు ఉద్యోగస్తులకు. మరి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకుందామా? లేకుంటే ఇంకా ఇప్పుడు ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహకాలు రైతులకు ఏదైతే ఇస్తున్నామో, కళ్యాణ మోసం కావచ్చు, మరి చనిపోతే మరి రైతు భరోసా కావచ్చు, పిల్లలకు స్కాలర్షిప్స్ కావచ్చు, మరి కళ్యాణం లక్ష్య కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. ఇవన్నీ కొనసాగించాలంటే మన పాల ఉత్పత్తి రావాలి, పాలను మళ్ళీ అమ్ముకోవాలి. మరి అమ్ముకుంటే ఈ మధ్య ఏం చేసింది తెలుసా? ప్రభుత్వం స్కూళ్లకు టెండర్ పిలిచిన వాళ్ళు, టెండర్ వెళ్తే సరే మంచిది అని చెప్పి మనకు టెండర్ వేసినాం. మనం ఎంతకు వేసినామంటే ₹62 మేము తీసుకొచ్చి మీకు సప్లై చేస్తామని చెప్తే మనది కాదనక వాళ్ళకి ₹64.50 ఫెడరేషన్కి ఇచ్చిండ్రు. వాళ్ళు ఏంది కక్ష సాధింపు కాకుండా ఏంటంటారు. తర్వాత మనము ఈ నెయ్యి టెంపుల్స్కు ₹600 ఇస్తే వాళ్ళు 609కి ఫెడరేషన్కి ఇచ్చారు. ఇది వీళ్ళు చేసేది. రైతుకు కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి రైతులు బాగుపడద్దా? కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి ఒక పాల ఉత్పత్తిదారులు బాగుపడద్దా? మరి ఇవన్నీ కూడా కక్ష సాధింపు చేస్తున్నారు కనుక మరి దానికి మీరే చూసుకోవాలి. మేము ఇవాళ ఉంటాం పోతాం కనుక రైతుల యొక్క బాధ్యత ఇది. ఇవాళనైతే మనం కలెక్టర్ గారిని కలుస్తాము, వారికి విన్నవిస్తాము, వారికి రిక్వెస్ట్ చేస్తాము. ఇంతమంది రైతులు దీని మీద ఆధారపడ్డారు కనుక మరి తిరిగి ఈ భూములు మాకే పేరు మీద రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయాలని చెప్పి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటాం. తప్పనిసరి ₹4 తర్వాత మళ్ళీ కూడా వినియోగదారులకు కూడా మనం మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నాం. క్వాలిటీస్ ఈ మధ్య ఏం చేస్తుంది తెలుసా? ఇక వీళ్ళు ఎట్లా ఉంటలేరని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి పాలు తెప్పించి వాళ్ళ రైతులకు, మన రైతులకు కాకుండా వేరే రైతులకు లాభం చేద్దామని ప్రైవేట్ డైరీలను కూడా ప్రోత్సహిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల పట్ల మనం అందరము సపరేట్గా ఊరుకుంటే ఇట్లనే పోతాం మనం. అందువరకు దీని యొక్క నిర్ణయించే అధికారం మీదే. ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్గానైతే మనం కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇస్తాం. భూభారతిలో ఎంటర్ చేసినటువంటి భూములను తిరిగి మళ్ళీ కరీంనగర్ డైరీ పేరు మీద ఎంటర్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటాం. ₹4 ఇన్సెంటివ్ కొరకు రికమెండ్ చేయమంటాం. 2 పాడి పశువుల కొరకు 50% సబ్సిడీ మీద పాడి పశువుల కొరకు కూడా వారికి రికమెండ్ చేయమని చెప్తాం కనుక మరి ఈ యొక్క ర్యాలీకి మీరందరూ సహకరించినందుకు మీరందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అయిపోయిందని చెప్పి మాట్లాడిన పోదు.